హాయ్ ఫ్రెండ్స్, సి విష్ణు గారు నటించిన సింగిల్ మూవీ చూసొచ్చాను. ఇందులో హీరోయిన్గా కృతి శర్మ అండ్ ఇవానా యాక్ట్ చేశారు. ఈ మూవీలో వెన్నెల కిషోర్ కూడా వన్ ఆఫ్ ది లీడ్ రోల్ అన్నమాట, సెకండ్ హీరో కింద. ఈ మూవీ స్టోరీ లైన్ వచ్చి సి విష్ణు బ్యాంకులో పనిచేస్తుంటాడు అన్నమాట. అయితే బ్యాంకులో పనిచేస్తూ తను లైఫ్ లాంగ్ సింగిల్గా ఉండాలని చెప్పి వెన్నెల కిషోర్తో ఎప్పుడు తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతున్న టైంలో ఒకసారి మెట్రోలో కృతి శర్మ గారిని చూసి ఇష్టపడతాడన్నమాట. అలా ఇష్టపడి తన్ని ఫాలో అయ్యి తన కార్ షోరూంలో వర్క్ చేస్తుందని చెప్పి వెళ్ళి కార్ కొనడానికి వెళ్తున్నట్టు వెళ్ళి హీరోయిన్తో పరిచయం చేసుకొని ఫ్రెండ్షిప్ చేస్తాడన్నమాట. అలా ఫ్రెండ్షిప్ చేసి ఒకరోజు ప్రపోజ్ చేస్తే హీరోయిన్ రిజెక్ట్ చేస్తుంది. అలాంటి టైంలో ఇవానా వచ్చి హీరోకి ప్రపోజ్ చేస్తుంది. అసలు ఇవానా ఎవరు, ఈ సి విష్ణుకి ఎందుకు వచ్చి ప్రపోజ్ చేసింది, అలాగే హీరో ప్రేమించిన కృతి శర్మ హీరోయిన్ని లవ్ యాక్సెప్ట్ చేసిందా లేదా, చివరికి శ్రీ విష్ణు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు, తను ఎవరితో లవ్ సక్సెస్ అయింది అనేదే ఈ మూవీ స్టోరీ లైన్. ఈ మూవీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అన్నమాట. కామెడీ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. త్రూఅవుట్ మూవీ మొత్తం కామెడీతో సాగుతుంది. ఎంటర్టైన్మెంట్ అయితే చాలా బాగుంది. మెయిన్ ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ చాలా బాగుంది. సెకండ్ హాఫ్లో కొంచెం తగ్గుద్ది, అక్కడక్కడ ఎమోషనల్ సీన్స్ వస్తాయి అన్నమాట. మెయిన్ ఈ మూవీకి హైలైట్ వెన్నెల కిషోర్ అండ్ సి విష్ణు, వీళ్ళిద్దరి మధ్య వచ్చే కామెడీ సీన్లు అయితే చాలా బాగుంటాయి. వన్ లేయర్ కామెడీ సీన్లు కానీ డైలాగ్స్ కానీ చాలా బాగుంటాయి. అలాగే కొన్ని సినిమా డైలాగుల్ని షూట్ చేయడం కానీ అన్నీ కూడా బాగా చేశారు. అలాగే యాక్టింగ్ వైజ్గా అయితే వెన్నెల కిషోర్, సి విష్ణు అయితే చాలా బాగా యాక్ట్ చేశారు. హీరోయిన్లు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు ఇద్దరు. అలాగే ఈ మూవీకి మైనస్ అంటే కొంచెం ఎమోషన్ సీన్లు అంతగా ఆకట్టుకోవన్నమాట. ఏదో రావాలి, సో ఈ టయానికి ఎమోషన్ సీన్లు రావాలి వచ్చినట్టుంటే. అలాగే సాంగ్స్ కూడా అంతగా బాగాలేవు. అలాగే లవ్ ట్రాక్ అనేది కొంచెం కొత్తగా చూపించుంటే బాగుండేది. రొటీన్ అయిపోతుంది లవ్ ట్రాక్. ఎప్పుడైతే రెండో హీరోయిన్ నుంచి వచ్చి ప్రపోజ్ చేసిందో ఇంకా అప్పుడంతా మనం ఎక్స్పెక్ట్ చేసేయచ్చు. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారిది ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది. ఆ రోల్ వచ్చినాక మంచి ఎమోషన్ కంటెంట్ వస్తుంది అన్నమాట. అది కూడా చాలా బాగుంది. ఓవరాల్గా అయితే చూడొచ్చు. కామెడీ పరంగా అయితే చూడొచ్చు, వన్ టైం వాచబుల్. లాస్ట్లో కొంచెం ఎమోషనల్ సీన్స్ ఉంటాయి కానీ ఫస్ట్ అంతా కామెడీ అయితే చాలా బాగుంది. ఈ మూవీ నిడివి కూడా తక్కువే, 2 గంటల 10 నిమిషాలే. అంతేకాదు ఈ మూవీ ఎండింగ్లో అదే పార్ట్ 2 అని అనౌన్స్ చేశారు. చూడాలా సింగిల్ 2 వస్తుందో రాదో. నాకైతే ఓవరాల్గా అయితే మూవీ నచ్చింది. డైరెక్షన్ కూడా బాగుంది, కామెడీ అయితే బాగుంది. కామెడీ కోసం పోవచ్చు. ఈ మూవీకి నేను రేటింగ్ వచ్చి 5కి 3 ఇస్తున్నాను. అలాగే మీకు ఈ మూవీ నచ్చిందో లేదో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. అలాగే ఇలాంటి మూవీ రివ్యూస్ కానీ వెబ్ సిరీస్ రివ్యూస్ కానీ కావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బై.